మల్కాజ్గిరిలో దోమల నివారణకు కోల్డ్ ఫాగింగ్ పరిశీలన. నిన్న సాయంత్రం మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సూచన మేరకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కోల్డ్ ఫాగింగ్ అనే నూతన పద్ధతిని డెమో పరిశీలన చేయడం జరిగింది. ఎన్వ్యూ అనే సంస్థ రూపొందించిన కెమికల్ ద్వారా పొగ అవసరం లేకుండా దోమలను నియంత్రించవచ్చని అన్నారు. ఈ వారంలో పలు మల్కాజ్గిరిలోని ప్రదేశాల్లోని కార్పొరేటర్ శ్రవణ్ సూచన మేరకు పలు అధ్యాయాలను నిర్వహించి కమిషనర్కు నివేదిక సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జోనల్ ఎంతోమజిస్ట్ దుర్గాప్రసాద్, ఏఈ వనజ, నజీర్, జోగు వెంకటేష్, దుర్గాప్రసాద్, మురళీగౌడ్, శివ, శేఖర్, స్పైడర్ శ్రీనివాస్, శివ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. దాంట్లో ఏమవుతుందంటే డీజిల్ కాస్ట్ బట్టి లంగ్స్ అంతా వస్తలేవు కానీ మనుషులు రాసిపోతారు. ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ సో మెనీ టైమ్స్ ఇన్ మై ఆఫీస్ గ్లాస్ డోర్ కంప్లీట్గా దోమ వేసి చేసిన వల్ల మొత్తం పొగ నింపేసి చూసినాం. దోమలు అంటే స్విమ్ చేస్తాం. నేను వామిటింగ్ వచ్చిందని దానికి ఎక్కువ మన ఎక్కువ తీసుకుంటాం. సో ఐ థింక్ లైక్ వాటికి రెసిస్టెంట్ అయిపోయినాయి. సో నోవేట్ సో అదే యూనిఫామ్ నేను చాలా వర్క్తోటి చెప్పాను. ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను. యాక్చువల్లీ జస్ట్ నౌ ఐ జస్ట్ మెట్ కమిషనర్ గారు కొత్త కమిషనర్ గారు కలిసి అండ్ ఏసీ హెల్త్ పంకజ మేడం పంపించాను. సో కలిసి మేము కంపల్సరీ చూసాము. ఆయన వర్కౌట్ అయితే చేద్దాం శాంక్షన్ దోమలు గట్టిగా ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పగా బుక్ చేయించి చాలా ప్రాబ్లం ఉంది. కరెక్ట్ సీజన్లో చేస్తే లేదంటే మీరు సాయంత్రం 7:30కి వచ్చి కూర్చుంటే మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అవసరం కూడా లేదు. చేసుకుంటాం కదా ఇది ఇదేంటంటే పాయింట్ లాగా స్ప్రింక్లింగ్ మోడ్ స్ప్రే మోడే కదా స్ప్రే. సో యూ యాజ్ అ ఫౌంటైన్ నార్మల్ స్ప్రే. సో మనం రెడీగా డెన్సిటీ తక్కువ డెన్సిటీ ఎక్కువ చాలా అరే ఇప్పుడు మనము ఇప్పుడు దోమలు హెవీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు విషయాలు మనం కింద పడడం చూడదు రెడీగా చూస్తాం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టెస్ట్. మీరు స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా పడ్డలే మాకు తెలుస్తుంది. మా ఇంటి పక్క పక్కనే కూర్చుంటాయి. వైఫై సార్ ఎలుకల్ని పట్టినట్టు దొంగలు పట్టాల్సి వస్తుంది. ఇళ్ళలో ఉండలేకపోయాడు. అట్లా కాదు తెలవాలి కదా ఫీల్ అయితే అక్కడ నిల్చున్నాం. అక్కడ నిల్చున్నప్పుడు చుట్టూ ఉండే మనకు కొట్టడం తెలుస్తుంది. ఇట్లా అట్లా ఉండాలి మనం. అట్లా కాదు ఇట్లా కుప్పలు ఉండాలి. అక్కడ